అదేంటి, చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో ప్రియమణి ఎంగేజ్మెంట్ చేసుకుంది కదా, ఇప్పుడు తరుణ్తో పెళ్ళేంటి అనుకుంటున్నారా? అయితే ఇది ఇప్పటి వార్త కాదు. తరుణ్ ప్రియమణి కలిసి నటించిన నవవసంతం సినిమా తర్వాతి సంగతి. ప్రియమణి ఇటీవల అలీ నిర్వహించే ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా నీ మీదొచ్చిన భయంకరమైన గాసిప్ ఏంటి అని ప్రియమణిని అలీ అడిగాడు. దానికి సమాధానంగా ప్రియమణి గతంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకుంది. సినిమాలతోనే బిజీగా గడుపుతున్న రోజులవి. అలాంటి టైంలో తమిళ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి, మీకు హీరో తరుణ్తో పెళ్లి ఫిక్స్ అయిందట కదా, ఆయన మీకు లగ్జరీ కార్ కూడా బహుమతిగా ఇచ్చారట కదా అని అడిగాడు. దానికి నాకు చాలా కోపం వచ్చింది. ఇంటికి వెళ్లి ఏడ్ చేశాను కూడా. అప్పుడు మా నాన్న ధైర్యం చెప్పారని తెలిపింది ప్రియమణి. నిజానికి అప్పటికి ప్రియమణికి ఇన్నోవా కార్ మాత్రమే ఉండేదట. ఆ వార్త గురించి తరుణ్, ప్రియమణి ఇప్పటికీ చర్చించుకొని నవ్వుకుంటారట.